ప్రాచీన భారతదేశంలోని ఓ ఆశ్రమంలో చాలామంది విద్యార్థులు వేదాలు శాస్త్రాలు నేర్చుకుంటూ ఉండేవారు. వారంతా గురువు దగ్గర విద్యా అభ్యాసంలో నిమగ్నమై ఉండగా మణి అనే ఒక విద్యార్థి మాత్రం చదువు రాక ఇబ్బంది పడేవాడు. మణి వంట చేయడంపై ఎంతో ఆసక్తి చూపించేవాడు కనుక ఎక్కువ సమయం వంటగదిలో గడిపేవాడు. విద్యలో అంతగా రాణించకపోయినా అతనికి హృదయం చాలా మంచిది. తన సహచరులందరికీ సహాయం చేయడంలో ఆనందాన్ని పొందేవాడు. ఒకరోజు గురువు మణిని పిలిచి అతనికి ప్రత్యేకమైన పని అప్పగించారు. ఆశ్రమానికి దూరంగా ఉన్న ఒక వరి పొలాన్ని కాపలా కాయాలని, ఒక్కరికి సరిపడేంత వంటసామగ్రి అతనికి ఇచ్చాడు. మణి సంతోషంగా ఆ పనిని స్వీకరించి పొలానికి వెళ్ళిపోయాడు. మొదటి రోజున మణి తనకు తానే వండి తినడానికి సిద్ధమవుతుండగా ఒక రాజసంగా కనిపించే అతిథి అక్కడికి వచ్చాడు. మణి ఎలాంటి ఆలోచన లేకుండా తన ఆహారాన్ని అతనికి ఇచ్చేశాడు. మరుసటి రోజు మణి ఇద్దరికీ సరిపడేంత వంట సామగ్రి తెచ్చుకుని వండి తినడానికి సిద్ధమవుతుండగా అదే అతిథి మరో మహిళతోపాటు వచ్చాడు. ఆ రోజు కూడా అతడు తన వద్ద ఉన్న ఆహారాన్ని వారిద్దరికీ ఇచ్చాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అతిథుల సంఖ్య పెరిగింది. ప్రతి ఉదయం మణి ఆశ్రమం నుండి ఎక్కువ సరుకులు తీసుకుని వెళ్లేవాడు. వచ్చిన అతిథులకు వండి పెట్టేవాడు. అతనికి వారు ఎవరో తెలియదు, కాని వారు ఆకలితో ఉన్నారని తన వద్ద ఉన్నదంతా వారికే ఇస్తూనే ఉన్నాడు. ఇలా మణి తీసుకెళ్లే ఆహారం రోజురోజుకీ పెరుగుతోంది. ఇది గురువుకు ఆశ్చర్యాన్ని కలిగించి, మణిని, ఒక్కడివే పొలాల్లో ఉంటే ఇన్ని సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నావు అని ప్రశ్నించాడు. మణి ఎంతో అమాయకంగా ఇలా అన్నాడు. గురుదేవా, ఎవరో నాకు తెలియదు. ప్రతిరోజూ ఒక రాజసంగా ఉన్న వ్యక్తి వస్తారు. వారి భార్య, అన్నదమ్ములు మరియు మరికొందరు వచ్చి తింటారు. వారందరూ తిన్న తర్వాత నాకు తినడానికి ఏమీ మిగలదు. కాని నాకు ఆకలి అనిపించడం లేదు. అయితే ఈరోజు వారు నాతో చెప్పారు, ఇవాళ 100 మంది వస్తారని. అందుకే ఎక్కువ సరుకులు తీసుకెళ్తున్నాను. ఇది విని గురువు ఆశ్చర్యపోయాడు. మణిని రహస్యంగా అనుసరించాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం గురువు దూరంగా ఒక చెట్టు కింద దాగ నిల్చున్నారు. మణి తన వంట పనిలో నిమగ్నమై ఉండగా అతిథులు విచ్చేశారు. ఆ అతిథులను చూసిన గురువు ఆశ్చర్యంతో భక్తిపరవశుడైపోయాడు. మణి సేవ చేస్తున్న అతిథులు సామాన్య మానవులు కాదు. వారే శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు వారి దివ్య సహచరులు. ఆ దృశ్యాన్ని కన్నీళ్లతో వీక్షించాడు. అతని అమాయక శిష్యుడు తెలియకుండానే శ్రీరాముడికి సేవ చేస్తున్నాడు. ఈరోజు 100 అతిథులకి ఒక్కడినే ఎలా వండి పెట్టగలను అని మణి విచారించాడు. అప్పుడు 2 అపరిచితులు ముందుకు వచ్చారు. ఒకరు సీతామాత, మరొకరు హనుమంతుడు. కాని మణికి వాళ్లు మామూల మనుషులలాగా కనిపించారు. మేము సహాయం చేస్తాం అని వారు చెప్పారు. శిష్యుడు వారికి ధన్యవాదాలు చెప్పాడు. సీతామాత ఎంతో నైపుణ్యంతో వంటలు సిద్ధం చేయగా హనుమంతుడు కాల్చడానికి కట్టెలు తెచ్చి సహాయం చేశాడు. కొద్దిసేపటికే అద్భుతమైన భోజనం తయారైంది. అందరి భోజనం తరువాత శ్రీరాముడు, సీతామాత, హనుమంతుడు తమ అసలు రూపాన్ని ప్రదర్శించారు. మణి ఆశ్చర్యంతో భక్తిపరవశుడై వారి ముందు మోకరిల్లిపోయాడు. మణి కళ్లలో ఆనందభాష్పాలు కురుస్తుండగా శ్రీరాముడు ప్రేమతో అతనిని ఆశీర్వదించాడు. గురువు ఇదంతా చూసి మనసారా ఆనందించారు. భక్తి అనేది పుస్తక విద్యతో వచ్చేది కాదు. అది హృదయపు పవిత్రతతో ముడిపడి ఉంటుంది. గుర్తింపు కోసం చేయాల్సింది కాదు. అది ప్రేమతో కూడినదే ఉండాలి. స్వచ్ఛమైన మనసుతో చేసే సేవే అసలైన భక్తి. జ్ఞానం ఒక్కటే కాదు, భగవంతుడిని చేరడానికి ప్రేమ, అంకితభావం మరియు నిస్వార్థ సేవ కావాలి అని గురువు గ్రహించారు. ఇలాంటి మరిన్ని కథలు కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.